రాములకాయలు నీట్గా తుంచి కడిగి పెట్టేసుకోండి. ఒక పావు నూనె తీసుకోండి, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 5-6 పచ్చిమిర్చి. మీకు ఘాటు ఎక్కువ కావాలంటే మీరు ఇక్కడ ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోవచ్చు. 1 కప్పు వరకు నేను ఇక్కడ రాములకాయలు, 1 గొడిష మందం చింతపండు తీసుకున్నాను. మీకు ఇంకా కావాలి ఎక్కువ అనుకుంటే మీరు ఇక్కడ రాములకాయలు ఎక్కువ వాడుకోవచ్చు అండి, ఎక్కువ తీసుకోవచ్చు. ఇదిగో ఇలాగా మెత్తగా ఉడికించేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనం ఇందాక ఫ్రై చేసుకున్న వెల్లుల్లి కారం దంచేసుకుందామండి. పచ్చి వెల్లుల్లి కారం, ఉప్పు వేసాను, 1/2 టీ స్పూన్ వరకు. మెత్తగా దంచేసేయండి. ఇదిగో ఇలాగా రోట్లో, ఇది రోటి పచ్చడి కదండి, అందుకే రోటిలో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ రాములకాయలు సంవత్సరానికి ఒకసారి వస్తాయండి. పప్పులో కానీ, చారులో కానీ, పచ్చళ్ళు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదిగో ఇలాగా మెత్తగా నూరేసేయండి. మనం తీసి పెట్టుకున్న ఏదైతే పచ్చిమిర్చి ఉందో ఫ్రై చేసుకుంది, అది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు రాములకాయలకు 5-6 పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి, సరిపోతుంది కూడా. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది కదా. నేను చూపించిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.